కరీంనగర్లో మార్నింగ్ వాక్లో వాకర్స్ ని కలిశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని, ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ధరణి 317 జీవో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరుపుతామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచింది. నెల రోజుల పాలనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మాటల్లోనే. ప్రభాకర్ గారు, మీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచింది. మీ నెల రోజుల పాలన పైన మీ అభిప్రాయం? ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి 2 గ్యారంటీలు అమలు చేయడంతో పాటుగా మిగతా గ్యారంటీలకు సంబంధించి 1,05,00,000 మంది ₹1 ఖర్చు లేకుండా అప్లికేషన్ చేసుకోగలిగే ప్రక్రియ సాగింది. అదంతా కూడా దాన్ని కంప్యూటరీకరణ చేస్తూ ఉన్నాం. దాన్ని తదుపరి డాటా ఎంట్రీ చేసిన తర్వాత గ్రామ స్థాయి లోపల మళ్ళీ ఇంకెవరైనా మిస్ అయినా లేదా అందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకున్నా ఎక్కడైతే అప్లికేషన్ల సేకరణ జరిగిందో అక్కడనే మళ్ళీ డిస్ప్లే చేసి ప్రజల దగ్గర నుంచి ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అయితే మేజర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగిస్తున్న విషయం నిన్నటి విజిలెన్స్ దాడులు, ఏది సాగునీటి శాఖ కార్యాలయాలపైన. వీటిపైన అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? అసలు మేము స్పష్టంగా చెప్పినాం. ఆ సంబంధిత శాఖ మంత్రులు కానీ ఈవెన్ శాసన మండలిలో కవిత గారు కూడా డిమాండ్ చేశారు, విచారణ చేయించండి, ప్రభుత్వం మీదే కదా అని. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారంగా, నియమ నిబంధనల ప్రకారంగా విజిలెన్స్, అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటాను.